హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 11వ భాగాన్ని వినేద్దాం. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక అర్చన స్వర్ణ రూమ్లోకి అలానే వసు తన రూమ్లోకి వెళ్ళింది. రూమ్ అంతా చీకటిగా అలానే ఫ్యాన్ కూడా వేయకపోవడంతో లైట్ ఆన్ చేసింది వసు. అలానే బెడ్పై అడ్డంగా నిద్రపోతూ కనిపించాడు అర్జున్. అదేంటి ఈయన ఇలా అడ్డంగా పడుకున్నాడు అనుకుని లేపదామా వద్దా అని ఆలోచిస్తూ నించుంది వసు. అర్జున్ వేసిన లైట్కి కాస్త మెలకువ వచ్చి కదులుతూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా వసు కనపడడంతో లేచి కూర్చుంటాడు. సారీ అర్జున్, అది నాది చిన్న రూమ్, అందుకే బెడ్ తప్పితే ఏం లేదు. పోనీ బయటికి వెళ్దామంటే నానున్నారు, అందుకే అంటూ తలదించుకుని నించుని ఉంది వసు. అరే ఎందుకు ఇదంతా వసు? సారీ, నేనే తెలియకుండా నిద్రపోయాను, పర్లేదు ఇక్కడే పడుకో అంటూ అటు తిరిగి సరిగ్గా పడుకున్నాడు అర్జున్. వసు అర్జున్ ప్లేస్లో ఏదో డల్నెస్ కనిపిస్తూ ఉంది. సడన్గా ఏమైంది తనకి అని అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోయింది. నెక్స్ట్ డే ఎప్పట్లా వసు పొద్దున్నే లేవడం, అన్ని పనులు చేసేసి కాఫీ తీసుకుని అర్జున్ని లేపడానికి వెళ్ళింది. అర్జున్ అర్జున్ అని పిలుస్తూ ఉంది వసు. అర్జున్ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడే తలస్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని అందమైన చిరునవ్వుతో చేతి నిండా గాజులతో కాఫీ కప్ పట్టుకుని నించునున్న వసుని చూసి ఒక్క నిమిషం తానేంటో అని మర్చిపోయాడు. అలానే వసు చూస్తూ ఉండిపోయాడు. అర్జున్, అంజలి, మన పెళ్ళయ్యాక పొద్దున్నే నువ్వు కాఫీ కప్లో తెలుగింటి ఆడపిల్లల చేతి నిండా గాజులు వేసుకుని తలకి టవల్ చుట్టుకుని నీకు మాత్రమే సొంతమైన ఆ చిరునవ్వుతో నా ముందు నించుని నన్ను నిద్రలేపాలి, ఇదే నా రొమాంటిక్ డ్రీమ్ తెలుసా అని. అంజలి కూడా దానికి ఆహా ఇంకా అంత సినిమా ఏం లేదు అర్జున్, నువ్వు లేచి నాకు కాఫీ ఇస్తేనే నేను లేస్తా, అంతేకాని అలా పాత చింతకాయడి పచ్చళ్ళ నేను చేయలేను అంటుంది చిరాగ్గా ఫేస్ పెట్టి. నువ్వు అనుకున్నట్టుగా కూడా చేయొచ్చు, కానీ అది రోజు అయితే ఏం బాగోదు, బోరింగ్. అదే నువ్వు అలా రోజు చేస్తే ఎంత రొమాంటిక్గా ఉంటుందో తెలుసా అంటాడు బుజ్జగిస్తూ అర్జున్. అందులో రొమాన్స్ ఏముంది అర్జున్, నువ్వు మరీ కానీ అని చిరాకు పడుతుంది అంజలి. అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంజు అంటూ లేచి నించుని వసు చేతిలో కాఫీ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టి, నేను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అంటూ వసుని దగ్గరికి లాక్కుని తన నుదుటిపై ముద్దు పెట్టాడు. వసు విడిపించుకోవడానికి చూస్తున్నా కూడా అదేమీ పట్టనట్టు తనని ఇంకా గట్టిగా పొదివి పట్టుకుని వసు బుగ్గలపై ముద్దు పెట్టాడు. అలా వసు పెదవుల దగ్గరికి వచ్చేసరికి తనని ఎవరో లాగిపెట్టి కొట్టినట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. అప్పటికి కానీ ఎదురుగా ఉన్నది అంజు కాదు వసు అని అర్థమై అలానే తను చేసిందేంటో ఏం చేయబోయాడో తలుచుకుని వసు వంక చూడలేక ఏడుస్తున్న వసుని ఎలా ఓదార్చాలో అర్థం కాక అలా నించుండిపోయాడు. అక్కడి నుండి ఏడ్చుకుంటూ బయటకొచ్చిన వసు ఎవరికీ తెలియకూడదని పెరట్లోకి వెళ్ళి మెల్లగా ఏడవసాగింది. అంజు ఆ మాట వినిపిస్తుంటే తన గుండె రంపంతో కోస్తున్నట్టయి ఇంకా తట్టుకోలేకపోతుంది. అంటే అంటే అర్జున్ నన్ను ఆ అమ్మాయి అనుకుని ముట్టుకున్నాడా అని ఆలోచనకే తనకి పిచ్చెక్కిపోతుంది. అర్జున్ని పిచ్చిగా ప్రేమిస్తున్న వసు తనని ఇంకో అమ్మాయి అనుకుని అర్జున్ పట్టుకోవడం తీసుకోలేకపోయింది. అలానే అక్కడే అరుగుపై కూలబడిపోయింది. అర్జున్, ఛా, ఎంత పని చేశాను, ఎప్పుడు లేనిది నేను వస్తుగానే టచ్ చేయడం ఏంటి, అది కూడా అంజు అనుకుని అంటూ తనలో తనే మదనపడి సాగాడు. అర్జున్ అంతరాత్మ, చేసిందంతా చేసి బాగానే కూర్చున్నావురా అంటుంది. నేనేం చేశాను, అది అనుకోకుండా జరిగిపోయింది, అందులో నేను కావాలని చేసింది ఏం లేదు అంటాడు అర్జున్. అంతరాత్మ, ఆహా, నువ్వు కావాలని చేయలేదు కాబట్టి నీ తప్పేం లేదు అంతేనా? ఏం కవర్ చేసుకుంటున్నావురా అర్జున్, అయినా వసు అంటే నీకు బాగా చులకను కదా, అంతేలే. నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన ఆ అమ్మాయితో రొమాన్స్ కావాలి, నువ్వు కట్టిన తాలికి విలువ ఇస్తూ అన్నిట్లో నీకు తోడుగా ఉన్న వసు విషయంలో నువ్వు చేసింది తప్పు కాదు అంతేనా? అబ్బా, ఇప్పుడేంటి, నేను వసుకి సారీ చెప్పాలి అంతేగా, చెప్తాను, అందులో ఏముంది అంటాడు అర్జున్. అర్జున్ అంతరాత్మ, నువ్వు సారీ చెప్పకపోయినా తను నిన్ను క్షమించేస్తుందిరా, అంత మంచి పిల్ల వసు, కానీ నువ్వే ఒక బండరాయిలా ఆ పిల్లని ఏమాత్రం అర్థం చేసుకోకుండా నీ పాటికి నువ్వు అంజు అంజు అంటూ పిచ్చి పట్టినట్టు ఉంటున్నావు అంటుంది అంతరాత్మ. మన జీవితంలో ఒకరిని ప్రేమించాలి, వాళ్ళే మన జీవితం అంతే, వాళ్ళు మనతో ఉన్నా లేకున్నా అంటాడు అర్జున్. మోసం చేసినా కూడా అంతేనా అంటుంది అంతరాత్మ. చాలు, ఇంకా ఆపుతావా? ఆపక నేను మాత్రం ఏం చేస్తాను, నా నోరు నొక్కేయడం ఆ అంజలిని ప్రేమించినప్పటి నుంచి చేస్తున్నావుగా. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, నిన్న ఆ రోజే హెచ్చరించాను ఆ అమ్మాయిని కరెక్ట్ కాదని, అలాగే ఈరోజు కూడా నేను హెచ్చరిస్తున్నాను, వసుని వదులుకోకు, తనే నిజమైన ప్రేమ, అది నువ్వు ఒప్పుకున్న రోజున మళ్ళీ కలుస్తా అంటూ మాయమైంది అంతరాత్మ. వసుని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అర్జున్కి.
ఛా అని అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. కాసేపటికి వసు తేరుకొని కళ్ళు తుడుచుకొని, అంటే ఆ అమ్మాయి అర్జున్ గారి సొంతం అనుకుంటా. నేను ఆయనకి ఎప్పటికీ ఏమీ కాను. ఇక నుండి ఆయనకి దూరంగా ఉండడమే నాకు నేను చేసుకునే హెల్ప్ అని అనుకుంటూ దృఢంగా నిశ్చయించుకొని లేచి మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ఇంకా అలానే కూర్చొని ఆలోచిస్తున్న అర్జున్ని ఒక్కసారి చూసుకుని ముందుకెళ్ళి కాఫీ తీసుకొని, కాఫీ తాగండి అర్జున్ అంటూ చేతిలో పెట్టి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఒక్కసారి మా పిన్నితో మాట్లాడి చూద్దాం అంటుంది వచ్చిన కర్తవ్యం గుర్తు చేస్తూ. వసు అది నేను అని అంటూ తలదించుకొని, నన్ను క్షమించు అని ఫాస్ట్గా అక్కడి నుండి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. వసు విరక్తిగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందరికీ టిఫిన్స్ రెడీ చేసి కూర్చుంది అక్కడే. కాసేపటికి అందరూ రావడంతో అందరికీ వడ్డించి తను మౌనంగా కూర్చుంది. నువ్వు కూడా మాతో పాటు తినురా అన్నాడు వెంకట్. హా, అది ఆకలిగా అనిపించడం లేదు నాన్న, కాసేపు ఆగాక తింటాను అంటుంది ముభావంగా. సరే, త్వరగా తినేసే తల్లి అంటూ తినడం ముగించి, నేను అలా పొలం వరకు వెళ్ళొస్తా అంటారు వెంకట్ గారు. మామయ్య, ఒక్క నిమిషం అలా కూర్చోండి అంటూ తను కూడా ఏదో తిన్నాననిపించి చేయి కడిగేసి లేస్తాడు అర్జున్. చాన్నాళ్ళకి రుచికరమైన టిఫిన్ గురించి చూడడంతో బాగా లాగిస్తూ కూర్చునింది గీత. వెంకట్ గారు అలానే అర్జున్ గారు ఇద్దరు కూడా గీత గారి కోసమే చూస్తూ ఉన్నారు. గీత, ఇంకా అవ్వలేదా అంటాడు వెంకట్. ప్రశాంతంగా ఒక ముద్ద తినడానికి లేదా, ఆగండి వస్తున్నా అంటూ అరిచింది గీత. అర్జున్ వెంకట్ గారి చేతిని మెల్లగా పట్టుకుని, చిన్నగా తిననివ్వండి మామయ్య, వసు వంట మిస్ అయినట్టున్నారు అంటాడు నవ్వుతూ. గీత వసుతోనే అన్ని పనులు చేయించడం గుర్తుకొచ్చి వెంకట్ గారికి ఇప్పటికీ తన కూతురి వైభవం తలుచుకుని సంతోషించారు. తినడం ముగించి లేచొచ్చింది గీత. ఏంటి అంటుంది వాళ్ళు ఏం మాట్లాడడానికి అక్కడ ఉన్నారో గ్రహింపు కలిగి. అది ఆంటీ, మీకు తెలిసిన విషయమే కదా, ఎందుకని మీరు కమల్ని మీ అల్లుడిగా అంగీకరించడం లేదు అని అడుగుతాడు. తెలియక అడుగుతున్నావా లేక తెలిసి అడుగుతున్నావా అంటుంది అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా గీత. గీత అంటూ అరిచాడు వెంకట్. ఏమిటి ఆ మాటలు అంటూ తిట్టబోతూ ఉంటే, మీరు ఆగండి మామయ్య అంటూ, నిజంగా తెలియకే అడుగుతున్నాను చెప్పండి అంటాడు అర్జున్ సాధ్యమైనంత కూల్గా. మంచిదైతే విను, ఒక తాగుబోతు ఇంటికి నా బంగారం లాంటి కూతుర్ని పంపించడం నాకు ఇష్టం లేదు అంటుంది గీత. వసు ఆ మాటకి కోపం వచ్చేస్తుంది. పిన్ని అంటూ అరుస్తుంది. వసుని ఆగమన్నట్టు సైగ చేస్తాడు అర్జున్. ఇదే మీ సమస్యనా అని నవ్వుతాడు చిన్నగా. అంతేకాదు, ఒక నష్టజాతకురాలితో ఆ ఇంట్లో నా కూతురు కలిసి ఉండడం నాకు కూడా ఇష్టం లేదు అంటుంది ఆవేశంగా. ఆ మాటకి వసు బాధపడితే అర్జున్ మాత్రం చాలా కూల్గా, ఎవరు నష్టజాతకురాలు ఆంటీ అంటాడు అర్జున్. కొంతమంది పుట్టడంతో తల్లిని మింగేస్తారు, కానీ ఇది పుట్టి నా అక్కని మింగడమే కాకుండా నా ఆశలని నా భవిష్యత్తుని కూడా మింగేసింది. అలాంటి దరిద్రపు దానితో నా కూతురు ఉండడం ఏంటి అంటారు కళ్ళల్లో వసుపై ద్వేషం వెళ్ళగక్కుతూ. అప్పటి వరకు చాలా కూల్గా ఉన్న అర్జున్ ఆమె మాటలకి కోపం కట్టలు తెంచుకొని, చాలు అని ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తూ వేలు పెట్టి గీతాగారి మొహం వైపు చూపిస్తూ, ఇంకొక్క మాట నా వస్తువు గురించి తూలారంటే ఇక్కడే చంపేస్తాను అంటాడు కోపంగా. ఆ మాటలకి గీతాగారికి ఒక పక్క కోపం, మరో పక్క అర్జున్ని అలా చూసేసరికి భయం చుట్టుకున్నాయి. అయినా సరే ధైర్యంగా, ఏ నీ పెళ్ళానంటే కోపం వచ్చిందా? నేనన్న మాటలు తప్పైతే ఇక్కడ ఇలా మొద్దులా నించునిందే నీ పెళ్ళాన్ని అడుగు చెప్తుంది అంటుంది గీత. నిజమే, నేను ఎంత దురదృష్టవంతురాల్ని కాకపోతే కనీసం అర్జున్ ప్రేమలో అమ్మని చూసుకుందామనుకున్నా నాకు ఎప్పటికీ తన ప్రేమ దొరకదని ఇవాళ తెలిసింది అని అనుకుంటూ ఏడుస్తూ తలదొంచుకుని ఉంటుంది వసు. చూడండి, మీ వయసుకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్టు వాగకండి. నా వసు ఒక దేవత, తన పేరు పలకడానికి కూడా మీకు అర్హత లేదు. తాగుబోతు ఇల్లు నిజమే, అది ఒకప్పుడు. ఇప్పుడు అదే తాగుబోతుని కోటీశ్వరుని చేసింది వసు. ఒకప్పుడు దారి తెలియని నాకు ధైర్యం ఇచ్చి నిలబడి ఇప్పుడు నా ఇంటికి మళ్ళీ నన్ను అప్పచెప్పింది వసు. ఇలాంటి ఒక దేవతని పట్టుకొని అన్నన్ని మాటలు అనడానికి మీకు నోరెలా వచ్చింది అని ప్రశ్నిస్తూ, ఇప్పుడు చెప్తున్నాను వినండి, మా ఇంటికి కోడలుగా రావాలి అంటే నా భార్యని ఇష్టపడి ఒప్పుకుంటేనే రావాలి, లేదంటే లేదు, ఇదే ఫైనల్ అంటూ వసు బట్టలు సర్దు మనం బయలుదేరదాం అంటాడు. వసు గీత ముందుకు మెల్లిగా వచ్చి, పిన్ని, నేనంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నా వల్ల మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న ఇద్దరు విడిపోకూడదని చెప్తున్నాను. వాళ్ళని కాదనకు, కావాలంటే నేను స్వర్ణ వచ్చాక ఆ ఇంటికి వెళ్ళను అంటుంది బ్రతిమలాడుతున్నట్టు. ఆయన గీత మాట్లాడకపోవడంతో, చిన్న వయసులో తల్లిని కోల్పోవడం నిజంగా నా దురదృష్టమే పిన్ని, కానీ నిన్ను నా తల్లి స్థానంలోకి రమ్మని నేను అడగలేదు, అందులో నా తప్పు లేదు. అయినా సరే దానికి కూడా నన్ను క్షమించు అంటూ గీత కాళ్ళ మీద పడబోయింది. అది చూసిన అర్జున్ ముందుకి వస్తుంటే తనకంటే ముందు స్వర్ణ వెళ్ళి వసు నాపి,
అక్క, ఏం చేస్తున్నావు? చిన్నప్పటి నుండి అమ్మ పెట్టిన బాధలు చాలవా? ఇంకా బాధపడడానికి సిద్ధపడ్డావు? నా కోసమే కదా అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని, పర్లేదు, నా తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. దానికోసం ఏమాత్రం అర్హత లేని వాళ్ళ కాళ్ళు నువ్వు పట్టుకో అక్కర్లేదు అంటూ వసుని లేపి హక్ చేసుకుని ఏడ్చింది స్వర్ణ. జరుగుతుందంతా చూస్తూ తట్టుకోలేక సోఫాలో కూలబడ్డాడు వెంకట్. వసు, వెళ్దాం పదా అంటాడు అర్జున్. అర్చన గీత గారి మాటలకి కోపం వచ్చేసి అక్కడ ఉంటే ఏం మాట్లాడుతుందని బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. వసు కూడా అక్కడి నుండి బ్యాగ్ తీసుకుని వాళ్ళ నాన్నగారికి చెప్పి బయటకు వచ్చేసింది. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన అర్జున్ స్వర్ణ ఏడుపు చూసి కొంచెం శాంతించి స్వర్ణకి బయటికి రమ్మని సైగ చేసి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళని అనుసరించింది స్వర్ణ. బయటికి రావడమే మళ్ళీ అక్క అంటూ స్వర్ణ వసుని హక్ చేసుకుని ఏడుస్తుంటే అర్జున్ స్వర్ణని, ఏం బాధపడకమ్మా, మీ అమ్మగారికి ఎవరితో చెప్పిస్తే తలకి ఎక్కిద్దో వాళ్ళతోనే చెప్పిస్తాను. కమల్ ఎప్పటికీ నీవాడే, నేను మాటిస్తున్నాను, బాధపడకు అంటాడు. నన్ను క్షమించండి బావా. అమ్మ అక్కని అన్ని మాటలు అంటున్నా నేనేమీ చేయలేకపోయాను. కానీ నాకు ఒక విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా అక్కని కనుపాపలా చూసుకునే మీరు దొరికారు, అది చాలు నాకు. మా అక్క విషయంలో హ్యాపీగా ఉంటాను. అలానే మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది స్వర్ణ. అర్జున్ వసు వాళ్ళని తీసుకుని తన ఇంటికి బయలుదేరుతాడు. దారి పొడుగునా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ఊరి చేరి ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి కావడంతో చంటికి కాల్ చేసి చంటి వాళ్ళింటికి వెళ్లారు. ఎవరూ ఏమీ తినకుండా నిద్రపోవాలని విఫల ప్రయత్నం చేశారు. వీళ్ళు అటు వెళ్ళగానే వెంకట్ గారిని పట్టించుకోకుండా లోపలికి విసవిసా నడుచుకుంటూ వెళ్ళింది. లోపలికి వచ్చిన స్వర్ణ వెంకట్ గారిని తీసుకుని ఆయన గదిలోకి వెళ్ళి కాసిని నీళ్లు తాగించి నిద్రపోమని చెప్పి బయటికెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తెల్లారింది అనడానికి కోడి కూస్తుంటే అందరూ అలా రాత్రంతా నిద్రలేక లేచి కూర్చుని ఉన్నారు. చంటి వచ్చి వాళ్ళందరినీ చూసి, అసలు మీలో ఒక్కరు కూడా నిద్రపోలేదే, ఏం జరిగింది, ఇలా చెప్పపెట్టకుండా రావడం ఏంటి అని అర్జున్ అడుగుతాడు చంటి. అర్జున్ గీత గారి మాటలే చెవులో మోగుతూ ఉంటే ఎందుకో మనసు తట్టుకోలేకపోతుంది. చంటి మాటలు వినపడినట్టే కూర్చుని ఉన్నాడు. ఏమని చెప్పాలో వసుకు అర్థం కాక అలానే తన బాధలో తనుంది. ఇంకా వీళ్ళిద్దరు చెప్పరని డిసైడ్ అయ్యి చంటికి మొత్తం చెప్తుంది అర్చన. ఇంత జరిగితే మాట మాత్రమైనా నాకు చెప్పాలనిపించలేదారా? అసలు గీత గారు ఎవరు అనుకుంటున్నావు? ఆ మాటకి తల పైకెత్తి ఎవరు అన్నట్టు చూస్తాడు అర్జున్. మీ అమ్మకి స్నేహితురాలరా అంటాడు చంటి. స్నేహితురాలా? మరి ఎందుకు ఈ సంబంధం వద్దంటుంది అంటే అంటూ వసుని చూసి కొంచెం తడబడుతూ, అది అత్తకి చిన్ననాటి స్నేహితురాలరా గీతగారు. కానీ గీతగారి అక్కగారైన వసు అమ్మగారితో అత్త ఎక్కువ చనువుగా ఉండేదట. అది అప్పట్లో గీతగారికి నచ్చక మాట్లాడడం తగ్గించేశారు. కొన్నాళ్ళకి మన తెలిసిన వాళ్ళ ద్వారా వసు సంబంధం వస్తే అత్తకి సంతోషం వేసి వసు కోసం మళ్ళీ గీతగారి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు ముందు ఒప్పుకోకపోయినా తర్వాత నువ్వు తాగుబోతువని విని ఒప్పుకుందట. కానీ ఆవిడ అలా ఎందుకు చేసిందో మాకు అర్థం కాలేదు. అప్పుడు మేము కేవలం నీకు పెళ్ళి అవ్వాలనే ఆలోచనలోనే ఉన్నాం, కానీ ఇవేమీ పట్టించుకోలేదురా అంటాడు చంటి. అంటే అత్తయ్య అమ్మ ఫ్రెండ్సా అని అనుకుని ఆనందపడిపోయింది వసు. ఇప్పుడు అర్థమైందిరా, గీత గారు అవుట్ ఆఫ్ జెలసీతో ఈ సంబంధం వద్దన్నారు. ఎలాగైనా మనమే ఆమె కాళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మరేం చేద్దాం అన్నయ్య, కమల్కి ఇదంతా తెలిస్తే బాధపడతాడేమో అంటుంది అర్చన. అందుకే వాడికేం చెప్పద్దు, నేనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అన్నట్టు. మీకు ఓకేనా? 4 రోజులు ఉంటారా అని అడిగాడు అర్జున్. అర్చన వసు వంక చూస్తే వసు ఉందాము అన్నట్టు సైగ చేసేసరికి సరే ఉంటామని చెప్పింది. కాసేపటికి అర్జున్ ఇంటికి వెళ్ళారందరూ. అర్జున్ వాళ్ళు వచ్చారని తెలిసి కాంతం గారి ఆనందం అంతా ఇంతా కాదు. వెంటనే పని వాళ్ళకి పనులు పురమాయించేశారు. పిండి వంటలకి కావాల్సినవన్నీ సిద్ధం చేయించమని. తనే స్వయంగా వంట చేయాలని ఏవేవో అనుకుని గుమ్మం ముందుకి వచ్చిన అర్జున్ వసులను చూసి కంగారుగా, ఆగండి, ఇంట్లోకి రావద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయారు కాంతం. అర్జున్ వసు ఇద్దరు షాక్. ఎందుకా అన్నట్టు అలానే ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కాంతం, పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి మీరిద్దరు కలిసి రావడం, ఉండండి అంటూ దిష్టి తీసి లోపలికి రమ్మన్నారు. అర్జున్ వసు ఇద్దరు కూడా ఇబ్బందిగా ఇంట్లోకి అడుగు పెట్టారు. అర్చన చంటి ఇద్దరు బయట నించున్నారు గొడవ పడుతూ. ఎంత మీ ఊరు వస్తే మాత్రం ఓ తెగ ఫోజు కొడుతున్నావేంటి అంటుంది అర్చన. అమ్మ తల్లి, అసలేంటి నీ బాధ? నైట్ పలకరిస్తే మొహం తిప్పుకున్నావని పొద్దుటే మాట్లాడకపోతే గొడవ పెట్టుకుంటున్నావు. పోనీ ఏం చేయమంటావు చెప్పు, కామ్గా అదే చేస్తా అంటాడు. దట్స్ గుడ్, నా లగేజ్ లోపలికి పట్రా అంటూ వెళ్ళిపోయింది అర్చన. అన్నా, ఎవరన్నా నిన్నే సామాన్ తెమ్మంటుంది, బాగా పొగరనుకుంటా అంటాడు పాలేరు. అరే, నేను నిన్ను అడిగానరా ఆ అమ్మాయి గురించి? మూసుకొని పంచుడు. అయినా అమ్మాయిలకి పొగరు కూడా అందమేరా.
అది ఈ పిల్లకైతే మరీ బాగుంటుంది అని నవ్వుకుంటూ లగేజ్ తనే తీసుకెళ్తాడు లోపలికి. లోపలికి వచ్చిన అర్జున్ వసులకి అర్జున్ రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వని పంపించారు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాక అర్జున్కి ఇష్టమైనవన్నీ తన చేత్తో స్వయంగా వండి పెట్టారని చాలా కాలం తర్వాత వంటగదిలోకి అడుగు పెట్టారు. ఇక్కడ లోపల అడుగుపెట్టిన వసుకి తన ఫస్ట్ నైట్ రోజున ఆ గదిలో ఏడవటం అంతా గుర్తుకొచ్చి మనసంతా భారంగా అయిపోయింది. ఆ రోజు నుండి వసుని తక్కువ పలకరిస్తూ సాధ్యమైనంత వరకు వసుకి దూరంగా ఉంటున్న అర్జున్ వసు అలా బాధగా ఉండడం చూసి వసు అని పిలిచాడు. తన కళ్ళ వెంబడి నీళ్ళని తుడుచుకుని చెప్పండి, ఏమైనా కావాలా అని అడిగింది. అది అమ్మ మనం కలిసిపోయామనుకుని హ్యాపీగా ఉంది. ఇప్పుడు అది నిజం కాదని తెలిస్తే మళ్ళీ తన ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఉన్న ఈ 2 డేస్ ఇంట్లో వాళ్ళ ముందు మనం అంటూ ఆపేశాడు. వసు చిన్నగా నవ్వి, పర్వాలేదు అర్జున్, నువ్వు నా కోసం ఒకసారి ఇలానే హెల్ప్ చేసావుగా, నేను మర్చిపోలేదు, నువ్వేం టెన్షన్ పడకు అంటుంది. అది వసు అంటూ ఐఆమ్ సారీ, నేను ఆ రోజు నైట్ బాగా డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. మార్నింగ్ నువ్వు నా కళ్ళ ముందు నాకు నచ్చినట్టుగా ఎదురుపడేసరికి అలా జరిగిపోయింది, నన్ను క్షమించు అంటాడు వసు ముందు తలనించుకొని. వసు అర్జున్కి అలా ఉండడం అంటే ఇష్టమా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. చిన్నమ్మ మాట్లాడు అంటాడు వసు మౌనం తనకి బాధగా అనిపిస్తుంటే. సరే అంటూ నేను ఫ్రెష్ అవ్వాలి అంటుంది. సరే నేను బయటికి వెళ్తాను, నువ్వు రెడీ అయి పిలు అంటాడు. సరే అంటూ కదులుతుంది వసు. అర్జున్కి కొంచెం మనసు తేలికైనట్టు అనిపించింది. వాళ్ళ అమ్మగారి కోసం వెతుకుతూ కిచెన్లోకి వెళ్ళాడు. అమ్మా, నీకు హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు కదా, ఎందుకు అప్పుడే కిచెన్లోకి వచ్చావు? మన సావిత్రికి చెప్తే తనే చేసేది కదా అంటూ వాళ్ళ అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి మాట్లాడుతూ ఉంటాడు అర్జున్. నా కొడుకు కోడలు కోసం ఆ మాత్రం చేసుకోకపోతే నేను ఎందుకు కన్నా? అయినా నాకిప్పుడు బాగానే ఉంది, అదేంటో చాలా శక్తి వచ్చింది మిమ్మల్ని అలా చూడగాని అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్తారు కాంతం. మా ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? అంతా బాగానే ఉంది కదా అంటాడు అర్జున్. ఇది ఆనందం రా, బాధ కాదు అంటూ నిజంగానే నా కోడలు నువ్వు కలిసిపోయారా అంటారు కొంచెం భయంగా. వాళ్ళ అమ్మ బాధ భయం అర్థమై నన్ను క్షమించమ్మా, నీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటూ, ఓ నీ కోడలు ఒక్క నిమిషం వదిలిపెడితే ఒట్టు తెలుసా, నేనంటే ప్రాణం తనకి అంటాడు. మరి నీకు అని అడిగింది. నాకా అంటూ కొంచెం ఇబ్బంది పడినా అది దాచేస్తూ, నీ కోడలు బంగారం అమ్మ, నన్ను కూడా మార్చేసింది, తన మాట వినపడకపోతే ఉండలేనంతగా అంటాడు నవ్వుతూ. కొడుకు అబద్ధం చెప్పడని గట్టిగా నమ్మే కాంతం గారు అర్జున్ నవ్వుతో జత కలిపారు. అలా వాళ్ళు నవ్వుతూ ఉండగా చంద్రం గారు వచ్చి బయట నుంచి వాళ్ళ మాటలన్నీ విని సంతోషపడుతూ కొడుకుని పలకరించారు. వాళ్ళ మాటలయ్యాక కమల్కి కాల్ చేస్తాడు అర్జున్. ఏంట్రా ఎప్పుడొస్తున్నావు అంటాడు అర్జున్. కమల్ కొంచెం డల్గా వస్తానన్నయ్య అంటాడు. నువ్వు మరీ అంత డీలా పడిపోకురా, నేనేదో ఒకటి చేస్తా కానీ ఇవాళే స్టార్ట్ అయ్యిరా, నీతో పనుంది. సరే అన్నయ్య ఉంటా అని పెట్టేస్తాడు కమల్. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్చన అర్జున్ పక్కన కూర్చుని, మీ ఇల్లు చాలా బాగుంది అన్నయ్య, చాలా మోడర్న్గా కూడా ఉంది అంటుంది నవ్వుతూ. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు అర్చన అంటాడు ఇల్లంతా చూసుకుంటూ. అవును, ఇది చదువుకుంటున్నప్పుడే కట్టించావంట కదా, ఎలా, హౌ ఈజ్ పాసిబుల్ అంటుంది. అదో పెద్ద స్టోరీరా అని నవ్వుతాడు అర్జున్. పర్వాలేదు, నాకు తెలియాలి చెప్పు అంటుంది అర్చన. ఏం లేదు, నాన్నకి వ్యవసాయం తప్ప ఏమీ తెలీదు, అందులో నష్టాలు వస్తుంటే బాధపడడం చూశాను చాలాసార్లు, అందుకే ఇంటర్లో జాయిన్ అవ్వమని చెప్పిన డబ్బులేని తీసుకెళ్ళి షేర్స్లో పెట్టాను. నాకు షేర్స్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కువ, ఎందుకో అవే చూసేవాడిని. అదే ధైర్యంతో షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను, అది డబుల్ అయింది. మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను, ఈసారి త్రిబుల్ అయింది. దానితో నేను తమ్ముడు ఇద్దరు చదువుకునేంత అమౌంట్ వచ్చింది. సో అప్పుడు స్టార్ట్ అయిన నా జర్నీ అలా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన మనీని దాచి ఇలా ఇల్లు కట్టించా అన్నమాట అంటాడు. షేర్స్లో అంత నాలెడ్జ్ ఉన్నవాడివి, మరి అమౌంట్ కోసం అలా తిరిగావెందుకు? నువ్వు తలుచుకుంటే ఆ అమౌంట్ ఎంత చెప్పు అంటుంది తన డౌట్ వెల్లడిస్తూ అర్చన. ఆ మాటకి అర్జున్ నుంచి మౌనం మాత్రమే సమాధానంగా వచ్చింది. ఎంతకీ మాట్లాడని అర్జున్ వంక చూస్తూ, డౌట్ లేదు భయ్యా, జీవితంలో గట్టిగానే దెబ్బతిన్నాడు అనుకుంది. ఇంతలో వసు వచ్చి అర్జున్ని పిలిచేసరికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అర్జు అంటూ అర్జు ఒడిలో తల పెట్టుకుంటుంది వసు. ఏమైంది బేబీ అంటూ తల సవరదిస్తూ అడిగింది అర్చన. అర్జు, ఇక్కడ ఉన్నంతసేపు నేను అర్జున్ కలిసిపోయినట్టుగా నటించాలి, నువ్వు ఎవరి దగ్గర మా సంగతి చెప్పకు సరేనా అంటుంది. నువ్వు చెప్పక్కర్లేదులే కానీ ఎంతైనా మీ ఆయన టేస్ట్ సూపరే వసు, నాకు ఇల్లు బాగా నచ్చింది. అర్జున్ టేస్టా అన్నది వసు. అవును బేబీ, ఇదంతా అర్జున్నే కట్టించాడు, అది కూడా తన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే అంటూ తనకి తెలిసింది మొత్తం చెప్తుంది. ఇదంతా నీకెలా తెలిసే అంది వసు. ఉన్నాడుగా దొంగ, ఆ చంటి వాగుతుంటే విన్నానులే అంటుంది చిరాగ్గా.
"హ్మ్, నీకు అన్నయ్యకి ఒక్క నిమిషం కూడా పడదు కదే" అని నవ్వుతూ అచ్చు మనసంతా ఎందుకో బాధగా ఉంది అంటూ చెప్పింది. చూడు బంగారం, ఒకప్పుడంటే నీకు ఎవరూ లేరని నేను కూడా నీ విషయంలో ఇలానే బాధపడుతూ కూర్చునేదాన్ని. ఎప్పుడైతే అర్జున్ నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడే నీ లైఫ్ ఫుల్ సెక్యూరిటీ వచ్చేసింది. మీరిద్దరు కలిసి ఉంటారో లేదో అది మీకే వదిలేస్తున్నాను, కానీ అర్జున్ ఉన్నంత వరకు నువ్వు ఎందులో దేనికి భయపడే అవసరమే లేదు. నా మాట విని ఈ 2 రోజులు మీ అత్తగారి ఊరిలో ఎంజాయ్ చేయి, సరేనా అంటుంది. నిజమే అర్జు, అర్జున్ నా పక్కన ఉంటే చాలా సెక్యూర్గా ఉంటుంది అని నవ్వుతుంది వసు. నీ నవ్వులో అర్జున్ మీద ప్రేమ కనిపిస్తుంది వసు. మీరిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో అనుకుని తను నవ్వుతుంది. వీళ్ళ మాటల్లో కాంతం గారు టిఫిన్ తినడానికి అందరినీ పిలుస్తారు. అర్జున్ ఇంకా రాకపోయేసరికి వసు అర్జున్ని పిలవడానికి రూమ్కి వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.